డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ట్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసింది. ఇంతవరకు చెప్పిన కట్ ఆఫ్లన్నీ ఊహాజనితాలు. ఇప్పుడు మనకు కరెక్ట్ అయినటువంటి కట్ ఆఫ్ వస్తుంది. ఏ క్యాస్ట్ వారు ఎంతమంది ఉన్నారో తెలిసిపోతుంది. పెండింగ్ అప్లికేషన్స్ కొన్ని ఉన్నా ఇంకా కలవాల్సినటువంటి సంఖ్య పెద్దగా ఏమీ ఉండదు. అది పెద్దగా ప్రభావం చూపించదు. ఆంధ్రప్రదేశ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 350 పేజీలతో 14,310 మంది స్టూడెంట్స్తో ఉంది. ఇందులో ఆంధ్ర యూనివర్సిటీకి చెందినటువంటి అభ్యర్థులు 8,547 మంది ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్కు చెందిన వారు 5,200 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నాన్ లోకల్ కోటాకి చెందినటువంటి వారు 563 మంది ఉన్నారు. మొత్తం కలిపి 14,310 మంది అభ్యర్థులు మన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నారు. వీరిలో ఈడబ్ల్యూఎస్లో 1,269 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీరు ఏయూలో 784 మంది, ఎస్వీఏలో 451 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నాన్ లోకల్ కోటాకి చెందినటువంటి వారు ఈడబ్ల్యూఎస్లో 34 మంది ఉన్నారు. ఈ లిస్ట్ని మనం క్యాస్ట్ వైజ్ చూసినట్లయితే ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో ఓసీలు 1,767 మంది ఉన్నారు. ఎస్వీ రీజన్లో 1,123 మంది ఉన్నారు. ఏపీఎన్ఎల్ కోటాలో 233 మంది ఉన్నారు. మొత్తంగా 3,123 మంది ఓసీ క్యాండిడేట్లు ఈ లిస్టులో ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ అనేది ఇందులో భాగమే, అది ప్రత్యేకంగా చెప్పాల్సింది కాదు. బీసీఏ క్యాస్ట్కి చెందినటువంటి వారు ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో 833 మంది, ఎస్వీయు రీజన్లో 514 మంది, ఏపీఎన్ఎల్ కోటాలో 53 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరు మొత్తంగా 1,400 మంది బీసీఏ కేటగిరీలో ఉన్నారు. బీసీబీ కేటగిరీని చూస్తే ఏయూ రీజన్లో 1,034 మంది ఉన్నారు. ఎస్వీయు రీజన్లో 731 మంది ఉన్నారు. ఏపీఎన్ఎల్లో 56 మంది ఉన్నారు. మొత్తంగా 1,819 మంది అభ్యర్థులు బీసీబీ కోటాలో అందుబాటులో ఉన్నారు. బీసీసీ ఏయూ రీజన్కి చెందినవారు 198 మంది, ఎస్వీ రీజన్కి చెందినవారు 80 మంది ఉన్నారు. ఏపీఎన్ఎల్ కోటాలో 7, మొత్తం కలిపి 285 మంది బీసీసీ క్యాండిడేట్స్ ఈ లిస్టులో ఉన్నారు. బీసీడీ క్యాస్ట్ని చూసినట్లయితే ఏయూ రీజన్లో 1,682 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎస్వీ రీజన్లో 487 మంది ఉన్నారు. ఏపీఎన్ఎల్ కోటాలో 63 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మొత్తంగా 2,232 మంది స్టూడెంట్స్ బీసీడీలో ఉన్నారు. బీసీఈ కోటాను మనం చూసినట్లయితే బీసీఈలో ఏయూ రీజన్లో 470 మంది ఉన్నారు. ఎస్వీ రీజన్లో 633 మంది ఉన్నారు. ఏపీఎన్ఎల్ కోటాలో 41 మంది ఉన్నారు. మొత్తంగా 1,144 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎస్సీ గ్రూప్ 1 చూసినట్లయితే ఏయూ రీజన్లో 60 మంది, ఎస్వీ రీజన్లో 2 ఉన్నారు. ఏపీఎన్ఎల్ కోటాలో 1 ఉన్నారు. మొత్తంగా 63 మంది ఎస్సీ గ్రూప్ 1లో అందుబాటులో ఉన్నారు. ఎస్సీ గ్రూప్ 2 చూసినట్లయితే ఏయూ రీజన్లో 689, ఎస్వీ రీజన్లో 469, ఏపీఎన్ఎల్లో 35, మొత్తంగా 1,193 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎస్సీ గ్రూప్ 3 అయితే ఏయూ రీజన్లో 1,272 మంది, ఎస్వీ రీజన్లో 780 మంది, ఏపీఎన్ఎల్ కోటాలో 57 మంది, మొత్తంగా 2,109 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎస్టీ క్యాస్ట్ చూసినట్లయితే ఏయూ రీజన్లో 544 మంది, ఎస్వీ రీజన్లో 381 మంది, ఏపీఎన్ఎల్ కోటాలో 17 మంది, మొత్తంగా 942 మంది స్టూడెంట్స్ అందుబాటులో ఉన్నారు. వీరంతా కలిసి మన రాష్ట్రంలో 14,310 మంది ఈ లిస్టులో ఉండటం జరిగింది. ఇవన్నీ ఎందుకంటే తెలియజేస్తున్నాను, మనకి ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది మనకి తెలిస్తే మన క్యాస్ట్లో మన పేరు ఎన్నో నెంబర్లో ఉంది అనేది తెలుసుకునే అవకాశం ఉంది. అలా తెలుసుకున్నట్లయితే మనకు సీటు వస్తుందా రాదా అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో క్యాస్ట్ వైజ్ సీట్ మ్యాట్రిక్స్ తెలుసుకుందాం. ఆ సీట్ల సంఖ్య ఏమిటో, ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్లు ఉన్నాయి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. ఏయూ రీజన్లో ఓసీ గవర్నమెంట్ సీట్లు 627 అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ సీట్లు 523 అందుబాటులో ఉన్నాయి.
ఎస్వి రీజన్లో ఓసీ గవర్నమెంట్ సీట్లు 486 అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ సీట్లు 349 అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్ల నుండి ఏపీఎన్ఎల్ కోటా 15% సీట్లు ఉంటాయి. ఒక ఓసీలను మాత్రమే కాదు, అన్ని క్యాస్టుల్లో కూడా ఏపీఎన్ఎల్ కోటా 15% ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ మనం చూసినట్లయితే ఏపీలో 97 సీట్లు ఉన్నాయి. ఎస్వీఏలో 94 సీట్లు ఉన్నాయి. బీసీఏ ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో గవర్నమెంట్లో 102 సీట్లు ఉన్నాయి. ప్రైవేట్లో 74 సీట్లు ఉన్నాయి. ఎస్వీ రీజన్లో గవర్నమెంట్లో 81 సీట్లు, ప్రైవేట్లో 49 సీట్లు ఉన్నాయి. బీసీబీ చూసినట్లయితే ఏయూ రీజన్లో గవర్నమెంట్లో 145 సీట్లు, ప్రైవేట్లో 105 సీట్లు ఉన్నాయి. ఎస్వీ రీజన్లో గవర్నమెంట్లో 116 సీట్లు, ప్రైవేట్లో 70 సీట్లు అందుబాటులో ఉన్నాయి. బీసీసీ క్యాస్ట్ చూసినట్లయితే ఏయూ రీజన్లో గవర్నమెంట్లో 15 సీట్లు, ప్రైవేట్లో 11 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్వీయూ రీజన్లో చూసినట్లయితే గవర్నమెంట్లో 12 సీట్లు, ప్రైవేట్లో 7 సీట్లు అందుబాటులో ఉన్నాయి. బీసీడీలో మనం చూసినట్లయితే ఏయూ రీజన్లో గవర్నమెంట్లో 101 సీట్లు, ప్రైవేట్లో 74 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్వీ రీజన్లో మనం చూస్తే గవర్నమెంట్లో 81 సీట్లు, ప్రైవేట్లో 49 సీట్లు అందుబాటులో ఉన్నాయి. బీసీఈ క్యాస్ట్ చూసినట్లయితే ఏయూ రీజన్లో గవర్నమెంట్లో 58 సీట్లు, ప్రైవేట్లో 42 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్వీయూలో గవర్నమెంట్లో 46 సీట్లు, ప్రైవేట్లో 28 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఎస్సీ గ్రూప్ 1 చూసినట్లయితే ఏయూలో గవర్నమెంట్లో 15 సీట్లు, ప్రైవేట్లో 11 సీట్లు ఉన్నాయి. ఎస్వీ రీజన్లో గవర్నమెంట్లో 12 సీట్లు, ప్రైవేట్లో 7 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్వీ రీజన్లో సీట్లు అయితే ఉన్నాయి కానీ అభ్యర్థులే అందుబాటులో లేరు. ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. ఈ మిగిలిన సీట్లని ఎస్సీ గ్రూప్ 2కి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులు దీన్ని పొందుతారు. ఎస్సీ గ్రూప్ 2 సీట్లు చూసినట్లయితే ఏయూ రీజన్లో గవర్నమెంట్లో 94 ఉన్నాయి, ప్రైవేట్లో 68 ఉన్నాయి. ఎస్వీ రీజన్లో గవర్నమెంట్లో 75 ఉన్నాయి, ప్రైవేట్లో 46 సీట్లు ఎస్సీ గ్రూప్ 2లో అందుబాటులో ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 3 చూసినట్లయితే ఏయూ రీజన్లో గవర్నమెంట్లో 109 సీట్లు ఉన్నాయి, ప్రైవేట్లో 79 సీట్లు ఉన్నాయి. ఎస్వీయూ రీజన్లో గవర్నమెంట్లో 87 సీట్లు, ప్రైవేట్లో 53 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఎస్టీ క్యాస్ట్ చూసినట్లయితే ఏయూ రీజన్లో గవర్నమెంట్లో 87 సీట్లు ఉన్నాయి, ప్రైవేట్లో 63 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్వీయూ రీజన్లో గవర్నమెంట్లో 70 సీట్లు, ప్రైవేట్లో 42 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్ మ్యాట్రిక్స్ని బట్టి మీకు సీటు వస్తుందా రాదనేది పూర్తిగా ఒక అవగాహనకి వస్తుంది. ఈ అనాలిసిస్ ఆధారంగా మీరు వెతికి తెలుసుకోవలసిన అవసరం లేకుండానే నేనే అనాలిసిస్ చేసి కటాఫ్లు ఇచ్చాను. ఈ కటాఫ్లు 99% కరెక్ట్గా వస్తాయనేది నా ఉద్దేశం. నేను చెప్పిన కటాఫ్ కంటే ముందుంటే ఖచ్చితంగా మీకు సీటు వస్తుంది. ఈ కటాఫ్ కంటే 5-10 మార్కులు క్రింద ఉన్నటువంటి వారు కూడా సీటు కోసం ఆశించవచ్చు. అంతకంటే క్రింద ఉన్నవారు ప్రత్యామ్నాయాన్ని చూసుకోవటం మంచిది. అంటే బి కేటగిరీ సీటు కోసం కానీ లేదా లాంగ్ టర్మ్లో జాయిన్ అవ్వడం కానీ చేయండి. బి కేటగిరీ కోసం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్లో కూడా బి కేటగిరీ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏయూ రీజన్లో గవర్నమెంట్లో బి కేటగిరీలో ఉన్న సీట్లు 298, ప్రైవేట్ కాలేజీల్లో బి కేటలో ఉన్న సీట్లు 1050 ఉన్నాయి. ఎస్వీ రీజన్లో చూసినట్లయితే గవర్నమెంట్లో బి కేటగిరీ సీట్లు 87 ఉన్నాయి, ప్రైవేట్లో 700 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రయత్నించండి. ఇప్పుడు మనం ఎక్స్పెక్టెడ్ కటాఫ్ని చూద్దాం. ముందుగా ఏయూ రీజన్ని చూద్దాం. ఇందులో ఓసీ గవర్నమెంట్ కాలేజీల్లో కటాఫ్ 520 మార్కులుగా ఉంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో స్టేట్ ర్యాంక్ 1711 వరకు సీటు వస్తుంది. అదే ప్రైవేట్ కాలేజీల్లో అయితే కటాఫ్ 502 మార్కులు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 2527 ర్యాంక్ వరకు సీటు వస్తుంది. ఈడబ్ల్యూఎస్ని మనం చూస్తే 525 మార్కులు కటాఫ్గా ఉంటుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 1536 ర్యాంక్ వరకు సీటు వస్తుంది. బీసీఏ క్యాస్ట్ని మనం చూసినట్లయితే గవర్నమెంట్లో 511 మార్కులు కటాఫ్గా ఉంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 2090 ర్యాంక్ వరకు సీటు వస్తుంది. ప్రైవేట్లో 487 మార్కుల వరకు కటాఫ్ ఉంటుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 3406 ర్యాంక్ వరకు సీటు వస్తుంది. బీసీబీ క్యాస్ట్ని మనం చూసినట్లయితే గవర్నమెంట్లో 503 మార్కులు కటాఫ్,
ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 2486 ర్యాంక్ వరకు సీటు వస్తుంది. బీసీబీకి ప్రైవేట్లో 479 కట్ ఆఫ్ మార్కులు, ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 3846 ర్యాంక్ వరకు సీటు వస్తుంది. బీసీసీని మనం పరిశీలించినట్లయితే గవర్నమెంట్లో 499 కట్ ఆఫ్, ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 2682 ర్యాంక్ వరకు సీటు వస్తుంది. ప్రైవేట్లో 483 కట్ ఆఫ్, ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 3594 ర్యాంక్ వరకు బీసీసీ వారికి సీటు వస్తుంది. బీసీడీని చూసుకున్నట్లయితే గవర్నమెంట్లో 544 కట్ ఆఫ్. ఇది ఓసీ కట్ ఆఫ్ కంటే హైలో ఎందుకు ఉంటుందంటే ముందుగానే ఈ సీట్లు అయిపోతాయి. చాలా హెవీ కాంపిటీషన్ ఏయూ రీజన్లో బీసీడీకి ఉంది. కాబట్టి 544 కట్ ఆఫ్ అని చెప్పడం కంటే ఓసీ కట్ ఆఫ్ దీని కట్ ఆఫ్ అనడమే సరైంది. అయితే బీసీడీ వాళ్ళు ఎక్కడికి ఆగిపోతారు అనేది ఒక అంచనాకు రావడం కోసం గవర్నమెంట్లో 544, ప్రైవేట్లో 532 మార్కులు కట్ ఆఫ్గా చెప్పడం జరిగింది. బీసీఈ క్యాస్ట్ మనం చూసినట్లయితే గవర్నమెంట్లో 461 కట్ ఆఫ్, 4968 ర్యాంక్ వరకు వస్తుంది. ప్రైవేట్లో 440 మార్కులు కట్ ఆఫ్, ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 6297 ర్యాంక్ వరకు సీటు వస్తుంది. ఎస్సీ గ్రూప్ 1 చూసినట్లయితే గవర్నమెంట్లో 388 మార్కులు కట్ ఆఫ్, 9351 ర్యాంక్ వరకు ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో సీటు వస్తుంది. ప్రైవేట్లో 353 మార్కులు కట్ ఆఫ్, 10968 ర్యాంక్ వరకు సీటు వస్తుంది. ఇక ఎస్సీ గ్రూప్ 2 చూసినట్లయితే గవర్నమెంట్లో 456 మార్కులు కట్ ఆఫ్, 5278 ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో ర్యాంక్ వరకు ఎస్సీ గ్రూప్ 2కి సీటు వస్తుంది. ఎస్సీ గ్రూప్ 2 ప్రైవేట్ కాలేజీల్లో కట్ ఆఫ్ 434 మార్కులు, ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 6651 ర్యాంక్ వరకు కూడా సీటు వస్తుంది. ఎస్సీ గ్రూప్ 3ని మనం తీసుకుంటే గవర్నమెంట్లో కట్ ఆఫ్ 482, 3651 ర్యాంక్ వరకు ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో ఉన్న స్టూడెంట్స్కి సీటు వస్తుంది. ఎస్సీ గ్రూప్ 3 ప్రైవేట్లో చూస్తే 464 కట్ ఆఫ్. ఎస్సీ చాలా హై రేంజ్లో గ్రూప్ 3 ఉంది. కట్ ఆఫ్లో క్యాండిడేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. ఓసీ, బీసీడీ తర్వాత హైయెస్ట్ స్టూడెంట్స్ ఎస్సీ గ్రూప్ 3లోనే ఉన్నారు. కాబట్టి వీళ్ళ కట్ ఆఫ్ కూడా హైలోనే ఉంది. ప్రైవేట్లో 464 కట్ ఆఫ్, 4776 వరకు ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో ర్యాంక్ వరకు సీటు వస్తుంది. ఎస్టీ కేటగిరీని మనం చూసినట్లయితే గవర్నమెంట్లో 442 కట్ ఆఫ్గా ఉంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 6183 ర్యాంక్ వరకు సీటు వస్తుంది. ప్రైవేట్ కాలేజీల్లో 417 మార్కులు కట్ ఆఫ్, 7697 ర్యాంక్ వరకు ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో ఉన్న స్టూడెంట్స్కి సీటు వస్తుంది. మైనారిటీ కాలేజీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటి ఉంది. 100 సీట్లు ఏ కేటగిరీలో ఉన్నాయి. మైనారిటీ కట్ ఆఫ్ 398, 8822 ర్యాంక్ వరకు ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో ఉన్న స్టూడెంట్స్కి మైనారిటీ కాలేజీల్లో సీటు వస్తుంది. ఇది ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లోని కాలేజీల యొక్క కట్ ఆఫ్లు. ఇప్పుడు ఎస్వీ రీజన్లో ఉన్నటువంటి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజీల ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ని మనం చూద్దాం. ఓసీ ఎస్వీ రీజన్లో గవర్నమెంట్ కాలేజీల్లో కట్ ఆఫ్ 513, ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 2002 ర్యాంక్ వరకు సీటు వస్తుంది. ఎస్వీ రీజన్లో ప్రైవేట్ కాలేజీల్లో 494 కట్ ఆఫ్గా ఉంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 3014 ర్యాంక్ వరకు ఓసీ క్యాండిడేట్స్కి సీటు వస్తుంది. ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ చూసినట్లయితే ఎస్వీ రీజన్లో 500 మార్కులు కట్ ఆఫ్, 2636 ర్యాంక్ వరకు సీటు వస్తుంది. బీసీఏ క్యాస్ట్ని చూసినట్లయితే ఎస్వీ రీజన్లో గవర్నమెంట్ కాలేజీల్లో 466 మార్కులు కట్ ఆఫ్, ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 4668 ర్యాంక్ వరకు ఈ క్యాస్ట్ వారికి సీటు వస్తుంది. ప్రైవేట్ కాలేజీల్లో కట్ ఆఫ్ 453, 5467 ర్యాంక్ వరకు వీళ్ళకి సీటు వస్తుంది. బీసీబీ చూసుకున్నట్లయితే ఎస్వీ రీజన్లో గవర్నమెంట్ కాలేజీల్లో 467 మార్కులు కట్ ఆఫ్, 4644 ప్రొవిజనల్ మెరిట్ ర్యాంక్ వరకు కూడా వీరికి సీటు వస్తుంది. బీసీబీ ప్రైవేట్ కాలేజీ కట్ ఆఫ్ 455, ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 5387 ర్యాంక్ వరకు కూడా ఈ క్యాస్ట్ వారికి సీటు వస్తుంది. ఎస్వీ రీజన్లో బీసీసీ చూసుకున్నట్లయితే అభ్యర్థులు చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి వీళ్ళ కట్ ఆఫ్ బాగా తగ్గింది. గవర్నమెంట్లో 438 మార్కులు కట్ ఆఫ్ ఉంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 6420 ర్యాంక్ వరకు వీరికి సీటు వస్తుంది.
ప్రైవేట్ కాలేజీల్లో చూసినట్లయితే 412 మార్కులు వీరి యొక్క కట్ ఆఫ్. ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 7,960 ర్యాంక్ వరకు సీటు వస్తుంది. బీసీడీ క్యాస్ట్ని ఎస్వీ రీజన్లో చూసినట్లయితే గవర్నమెంట్ కాలేజీల్లో కట్ ఆఫ్ 463, ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 4,863 ర్యాంక్ వరకు ఈ క్యాస్ట్ వారికి సీటు వస్తుంది. బీసీడీ ప్రైవేట్ కాలేజీ కట్ ఆఫ్ చూస్తే 444, 6,037 ప్రొవిజనల్ మెరిట్ ర్యాంక్ వరకు ఈ క్యాస్ట్కి సీటు వస్తుంది. బీసీఈ చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. గవర్నమెంట్ కాలేజీల్లో కట్ ఆఫ్ 474, ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 4,187 ర్యాంక్ వరకు ఈ క్యాస్ట్కి సీటు వస్తుంది. ప్రైవేట్ కాలేజీల్లో 463 కట్ ఆఫ్, ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 4,829 ర్యాంక్ వరకు కూడా బీసీఈకి ఇక్కడ సీటు వస్తుంది. ఎస్సీ గ్రూప్ 1 గవర్నమెంట్ కాలేజీల్లో సీట్ అనేది 322 కట్ ఆఫ్. ఇక్కడ ఉన్న అభ్యర్థులే ఇద్దరే ఉన్నారు. 276 మార్కులు ఒకరికి వచ్చాయి, 232 మార్కులు ఒకరికి వచ్చాయి. వీళ్ళిద్దరికీ గవర్నమెంట్ కాలేజీల్లో సీట్ వస్తుంది. మరి ఇక్కడ గవర్నమెంట్ కాలేజీల్లో 12 సీట్లు, ప్రైవేట్ కాలేజీల్లో 7 సీట్లు ఉన్నాయి. ఈ మిగిలిన సీట్లు ఎస్సీ గ్రూప్ 2కి కేటాయించబడతాయి. వారు ఒక విధంగా అదృష్టవంతులే, అందుకే కట్ ఆఫ్ కూడా బాగా తగ్గింది. దాన్ని మనం చూద్దాం తర్వాత. ఎస్సీ గ్రూప్ 2 గవర్నమెంట్ కాలేజీల్లో కట్ ఆఫ్ 435, ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 6,557 ర్యాంక్ వరకు వీరికి సీటు వస్తుంది. ఎస్సీ గ్రూప్ 2ని ఎస్వీ రీజన్లో ప్రైవేట్ కాలేజీల్లో 414 కట్ ఆఫ్గా ఇవ్వటం జరిగింది. వీరికి చాలా సీట్లు కలిశాయి, అభ్యర్థులు కూడా తక్కువగానే ఉన్నారు. కాబట్టి 414 వీరి యొక్క కట్ ఆఫ్, 7,849 ప్రొవిజనల్ మెరిట్ ర్యాంక్ వరకు వీరికి సీటు వస్తుంది. ఎస్సీ గ్రూప్ 3లో చూసినట్లయితే ఎస్వీ రీజన్లో గవర్నమెంట్లో 456 వీరి కట్ ఆఫ్, ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 5,269 ర్యాంక్ వరకు ఈ క్యాస్ట్ వారికి సీటు వస్తుంది. ప్రైవేట్ కాలేజీల్లో 442 కట్ ఆఫ్గా ఉంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 6,189 వరకు ఈ క్యాస్ట్ వారికి సీటు వస్తుంది. ఎస్టీ క్యాస్ట్ని చూసినట్లయితే గవర్నమెంట్ కాలేజీల్లో కట్ ఆఫ్ 432, 6,784 ర్యాంక్ వరకు కూడా ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో ఉన్న స్టూడెంట్స్కి సీటు వస్తుంది. ఎస్టీ ఎస్వీ రీజన్లో ప్రైవేట్ కాలేజీల్లో 414 కట్ ఆఫ్, ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 7,832 ర్యాంక్ వరకు ఈ క్యాస్ట్ వారికి ప్రైవేట్ కాలేజీల్లో సీటు వస్తుంది. ఇక మైనారిటీ కట్ ఆఫ్ చూస్తే 445, ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 6,005 ర్యాంక్ వరకు కూడా ఈ క్యాస్ట్ వారికి సీటు వచ్చే అవకాశం ఉంది. ఈ కట్ ఆఫ్లు పరిశీలించండి, ఈ స్టేట్ ర్యాంక్స్ని పరిశీలించండి. ఈ స్టేట్ ర్యాంక్స్ కంటే పైన ఉన్నటువంటి వారికి సీటు గ్యారంటీగా వస్తుంది. క్రిందన ఒక 5-10 మార్కులు ఉన్నవారు కూడా ప్రయత్నించండి. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.